ఫస్ట్ రోజు నైట్ మాత్రం 7 hours దాకా మాట్లాడామన్నా. 7 hours 7 hours ఏం మాట్లాడినావు అసలు? ఆ 7 hours ఫుల్ టార్చర్ అనిపించింది ఫస్ట్ టైమే. ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకుంటాను మాట్లాడి మధ్యలో మోసం చేస్తే ఏం చేసేదానివి? టాటూ వేయించా. ఏడేపించినావు టాటూ? అయ్యా సైకో లవ్ ఇది అయితే. 7కి అట్లా ఏడ్చాను. ఇంకా తినేం చేశారు, ఇంట్లోనే ఉన్నారు. 9:30కి అట్లా వచ్చేస్తున్నారు. అక్కడ వెళ్ళేటప్పుడు బస్సులు లేవు, ఏమీ లేవు. లారీ పట్టుకొని ఓకే. సో ఎలా ప్రపోజ్ చేసావు? లవ్ చేస్తావా లేదా అంటే సైకో లాగా. అంటే ఐ లవ్ యూ ఏం చెప్పలేదు. ఐ లవ్ యూ అంటే ఇంకా అంటుంది, ఇంకా రిప్లై రావట్లేదు. చెప్పేది ఒకటి అంటే ఐ లవ్ యూ అనేది. ఎవరే నువ్వే ఏం చేసినావే ఎటుగా నన్నే లాగేసినావే. మీరు లవ్లో ఉన్నప్పుడు ఇద్దరు ఎప్పుడైనా గొడవ పడ్డారా? అమ్మాయి విషయంలో మెసేజ్ చేశారు, ప్రపోజ్ చేసేస్తున్నారు. ఎందుకంత ఫాలోయింగ్ ఈ మనిషికి అక్కడ? ఈయన బాగుంటారండి. నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే. ముద్దు పేరు ఏం పెట్టుకున్నావు? నేను షీము అని చెప్పి పెట్టా. నువ్వు? నేనే పల్లుడు. పొల్లుడు. నీవే నా పక్కనుంటే చాలే. అందరిలాగానే యాజ్ యూజువల్గా ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. మా ఇంట్లో అయితే ఒప్పుకోలేదన్న. తర్వాత నేను అన్నం తినట్లేదని మా మామయ్య వాళ్ళందరూ వచ్చేసి నాకు తీసుకెళ్ళిపోయారు నెల్లూరుకి. ఈ అబ్బాయికి ఏమైనా చేస్తే నేను ఒప్పుకోనని చెప్పేసి నేను చెప్పేశా. చేయి కోసుకున్నా. ఎక్కడ? పా. నేను 8 o'clock 8:30 ఆ టైంలో ఫోన్ చేశా దీనికి. ఇక్కడ ఫుల్ టార్చర్ అయిపోయింది. మా మమ్మీ ముందల వెళ్ళేసి కాల్ చేసి, మా అమ్మ ఉండింది పక్కనే, మా డాడీ ఉంటారు పక్కనే. మా అమ్మ లేనట్టు మా డాడీ కాల్ చేసి మాట్లాడేవాడు. అంటే మా అమ్మ వింటది నా వాయిస్. అమ్మ పాడే జోల పాట. అంటే ఏం గుర్తుకొచ్చేది ఎక్కువ? మా తమ్ముడు అన్న. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది తల్లి. శివ ఒక్క రోజులోనే ప్రపోజ్ చేసిన వెంటనే యాక్సెప్ట్ చేసావు. ఐ లవ్ యూ శివ. ఐ లవ్ యూ టూ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు V1 న్యూస్. నేను మీ యాంకర్ తేజన్. ఈరోజు మనతో పాటు ఒక స్వీట్ అండ్ చాలా చాలా మంచి క్యూట్ కపుల్ ఉన్నారనమాట. సో చాలామంది లైఫ్లో మ్యారేజెస్ అవుతుంటాయి, లవ్ మ్యారేజెస్. ఈ మధ్యకాలంతో లవ్ మ్యారేజ్ ఎక్కువ నడుస్తున్నాయి. అండ్ లవ్ మ్యారేజ్ అయిన వెంటనే ఏదో ఒక రీజన్తో విడిపోతూ ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. కానీ వీళ్ళు మాత్రం సక్సెస్ఫుల్గా 3 years నుంచి సక్సెస్ఫుల్గా వీళ్ళు మ్యారేజ్ లైఫ్ అనేది కంటిన్యూ చేస్తారు. అందులో వీళ్ళ లవ్ మ్యారేజ్. సో ఇన్స్టాగ్రామ్లో పరిచయం కాస్త పెళ్లి దాకా వచ్చేసింది అనమాట. సో ఎట్లా పరిచయం అయింది, ఏంది వాళ్ళ లవ్ స్టోరీ ఒక్కసారి మనం కనుక్కుందాం. సో మనతో పాటు ఫైరోజ్ అండ్ సీమా సిస్టర్ ఉన్నారు. సో హాయ్. హాయ్ అన్న. ఎలా ఉన్నారు? బాగున్నా. చాలా బాగున్నారు చూడ్డానికి, క్యూట్గా. థ్యాంక్స్ అన్న. సో మీది ఓన్ ప్రాపర్ ఎక్కడ? కావాలి. మీది? బాగుంది. ఓకే. సో మీ ఇద్దరికి ఎట్లా పరిచయం అసలు? ఇన్స్టా అంటే నువ్వు మెసేజ్ చేసావు, ఆయన మెసేజ్ చేశాడు? ఆయనే మెసేజ్ చేశారు. అబ్బాయిలు ఫాస్టే కదా. ఎప్పుడు ఏమని మెసేజ్ చేసావు? నార్మల్గానే హాయ్ అని చెప్పి మెసేజ్ చేశాను. 15 secondsలో రిప్లై వచ్చేసింది అనమాట. రిప్లై వచ్చింది, కాల్ కూడా వచ్చిందన్న. మెసేజ్ చేసిందా? అంటే తిను మెసేజ్ చేస్తున్నారు, నువ్వు డ్యాన్స్ క్లాస్కి వచ్చావు కదా అంటే, మా బాబాయ్ డ్యాన్స్ క్లాస్ ఓపెన్ ఉండి వెళ్ళాను. ఇంకా నేను చూడలే అతన్ని, ఎవరు తెలుగు అబ్బాయి అనుకున్నా, కానీ ముస్లిం అబ్బాయి. ఆ ఇన్స్టాలో చూశాను.
ఆ తర్వాత ఇంకా మెసేజ్ చేసి కాల్ చేయి మాట్లాడు, నువ్వు డ్యాన్స్ క్లాస్కి వచ్చావు కదా, ఫోన్ చేయి అన్నారు. సర్లే అని చెప్పేసి బయటికి వెళ్ళేసి కాల్ చేశారు తినే. కాల్ చేస్తే ఇంకా సర్లే అని చెప్పేసి మాట్లాడాను. ఫస్ట్ నైట్ మాత్రం 7 hours దాకా మాట్లాడామన్నా. 7 hours ఫస్ట్ డే? అంటే ఫస్ట్ డే కాదు, ఒక 3 days తర్వాత. అంటే ఫస్ట్ టైం మాట్లాడడం ఫోన్ అంటే 7 hours మాట్లాడాం. నైట్ మొత్తం నిద్రపోకుండా మాట్లాడాం. అసలు 7 hours ఏం మాట్లాడారు? నార్మల్ ఎక్కడ ఉంటున్నావు, ఏంది, మ్యారేజ్ చేసుకుంటావా లేదా. అలా స్టార్టింగ్ మెసేజ్ ఏమొచ్చింది తెలుసా, నాకు అసలు ఫోటో ఎడిటింగే రాదు. ఈయన కెమెరాలో దిగున్నారు, నాకు ఫోటో పంపించారు. ఇది వచ్చేసి ఎడిట్ చేస్తారా మీరు, బాగా ఎడిట్ చేస్తున్నారు, నాకు ఎడిట్ చేస్తారా అని చెప్పారు. సర్లే అని చెప్పేసి నేను ఇది కెమెరాలో దిగారు కదా ఫోటో, నాకు ఎందుకు ఇలా మెసేజ్ చేస్తా అంటే నీకు లవర్ ఉన్నారా అన్నారు. లవర్ స్పెల్లింగ్ ఏంటంటే LOVER ఏదో స్పెల్లింగ్ టెన్షన్ అలా పెట్టుంటాను. అంతేనా లేకపోతే చదువులో పూరా? టెన్షన్ అలా పెట్టారు. ఇదేంటి అంటే మా చెల్లి పక్కన ఉంది, ఇదేంటి మెసేజ్ చేస్తున్నారు, నేను చేయట్లేదు కదా అని చెప్తే సర్లే అని చెప్పారు. నీకు ఫోన్ నెంబర్ ఇవ్వు ఇట్లా అని చెప్పేసి మెసేజ్ చేసేసారు. సర్లే అని చెప్పి ఫోటో ఎడిట్ అన్నాను, నేను ఫోన్ నెంబర్ పెట్టేసా, డైరెక్ట్ కాల్ వచ్చేసింది. ఆ నుంచి ఇంకా మాట్లాడ స్టార్ట్. ఒక 3-4 మార్నింగ్ అయిపోయింది. 3-4 అయిపోయింది అన్న. 7 hours ఏం మాట్లాడినావు అసలు? అంటే నార్మల్గా అన్న, ఇప్పుడు ఫ్రెండ్తో అలా మాట్లాడతాను, అలా మాట్లాడాను అనమాట. ఆ 7 hours ఫుల్ టార్చర్ అనిపించింది ఫస్ట్ టైమే. అంటే నాకు మ్యారేజ్ చేసుకుంటేనే మాట్లాడతాను, లేదా నేను మాట్లాడాను అంటే అప్పుడే మ్యారేజ్ చేసుకుంటానే అంటే లవ్ చేస్తుందండి. అంటే అన్న ఇప్పుడు చూస్తున్నాం కదా మనము, ఇప్పుడు ఫోన్ మాట్లాడి ఆ సోది చెప్పి ఇట్లా చేస్తున్నారు. నాకు చేసుకునే పని అయితే లవ్ చేద్దాం, వద్దంటే ఈరోజే బ్రేకప్. ఇంకా ట్రావెల్ చేసి మూవ్ అయ్యి అంత వద్దు. నేనైతే డిసైడ్గా నేను అసలు బయటికే రాను, వస్తాను, నేను ఎవరితో మాట్లాడను, నేను ఎవరిని లవ్ చేయలేదు, కాలేజ్లో స్కూల్స్లో ఎవరిని చేయలేదు. ఫస్ట్ టైం చేసున్నా అంటే వాళ్ళు చేశారు, నేను యాక్సెప్ట్ చేయాల. కా సిస్టర్, ఇప్పుడు పెళ్లి చేసుకుంటేనే నేను మాట్లాడతా, లవ్ చేస్తా అన్నావు కదా, అవతల వ్యక్తి ఎవరైనా ఫస్ట్ టైం భయపడతారు, ఇదేంటి అమ్మాయి సడన్గా పెళ్ళి అంటుందని. అయితే ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకుంటాను మాట్లాడి మధ్యలో మోసం చేస్తే ఏం చేసేదానివి? టాటూ వేయించా. ఫస్ట్ 3 months తర్వాత చెన్నైలో శ్రీ సిటీలో ఉండింది అనమాట. అక్కడ పిలిపించి నాకు ఫస్ట్ చెప్పింది టాటూ వేయించుకో నా పేరు అని చెప్తే, ఏం కాదులే మ్యారేజ్. నాకు టాటూ అంటే చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. నేను వర్క్ చేసేదాన్ని శ్రీ సిటీలో మొబైల్ కంపెనీలో వర్క్ చేసేదాన్ని, కీ ఆపరేటర్గా. అక్కడి నుంచి వర్క్ చేసి ఇంకా నేను మమ్మీ దగ్గరికి పోతే ఉండే, కావల్లో ఉండేది మా మమ్మీ. మా తమ్ముడు వర్క్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళ కోసం వచ్చేసింది. మా ఊరి నుంచి కావలికి వచ్చింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఆడ ఇల్లు తీసుకున్నారు, ఇంకా ఆడ సెట్ అయిపోయారు. ఇంకా తిని పరిచయం అయ్యారు, డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్. మా మమ్మీ వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇంకా ఈ అబ్బాయి లవ్ చేస్తున్నారు సార్, నా పేరు టాటూ వేయించుకుంటారేమో, నాకు టాటూ అంటే ఇష్టం కదా అని చెప్పా. వేయించుకున్నావు టాటూ? అక్కడ చెన్నైలోనే. ఏడేపించినావు టాటూ? అయ్యా సైకో లవ్ ఇది అయితే. అంటే నేను ఎక్కడ వదిలేసి వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని మర్చిపోతాను అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ టాటూ వేయించేసింది. ఇంకా తర్వాత ఇంకా లవ్ చేసుకొని తర్వాత అనుకోలేదా టాటూ వేయించుకున్నా, ఈ అమ్మాయి ఏంటి మొత్తం వింతగా ఉంది, టాటూ వేయించుకుంటుంది? నాకు అర్థమైందన్న, లవ్ చేసేటప్పుడు ఏంటంటే ఇది పిచ్చి ప్రేమ అని చెప్పి నాకు అర్థమైపోయింది స్టార్టింగే. ఇంకా చాలా మంది చెప్పారు మా ఫ్రెండ్స్ కానీ, అబ్బా ఇది నీకు వదలదు అని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా మ్యారేజ్ కాదు, ఆమె సేఫ్టీ ఆమె చూసుకుంది. పెళ్లి చేసుకుంటేనే లవ్ చేస్తా, ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతావు అని పేరు వేయించింది. మరి నీకు ఆ భయం లేకుండా ఆమె నిన్ను వదిలేస్తుందని? లేదన్న. లేకుండేనా? ఎందుకు? నేను ఎందుకంటే లవ్ చేసినప్పుడు కానీ 1 day కానీ వదిలి ఉండలేకపోతా అలా ఉన్నింది అనమాట. నైట్ 10:30కి అలా వెళ్ళిపోయేవాడిని చెన్నైకి, బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్ళిపోయేవాడిని కలవడానికి. అక్కడ ఏందన్నా ఏడ్చాను నేను, అంతే. ఫోన్ మాట్లాడతా ఏడ్చా అంతే. 7కి అట్లా ఏడ్చాను. ఇంకా తినేం చేశారు, ఇంట్లోనే ఉన్నారు. 9:30కి అట్లా వచ్చేస్తున్నారు నైట్ చెన్నైకి వచ్చేసారు. ఇంకా మాట్లాడారు, ఇంకా ఉండు అని చెప్తే లేదు నేను వెళ్ళిపోతానని చెప్పారు. ఇంక వెళ్ళిపోయారన్న 1కి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళేటప్పుడు బస్సులు లేవు, ఏమీ లేవు, లారీ పట్టుకొని మా ఊరికి మార్నింగ్ అయిపోయింది. నాకు చెప్పలేదన్న. అది ఎలా చెప్తారు అంటే ఎలా వెళ్ళారంటే వెళ్ళాల. అయితే డబ్బులు మాత్రం ₹1 నా దగ్గర తీసుకోలేదు, నాకు ఇవ్వలేదు, నేను తీసుకోలేదు. తను కూడా నా దగ్గర నుంచి ₹1 తీసుకో.
మా లవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్క రూపాయి. ఓకే, ఆ 7 అవర్స్ అదే రోజు ప్రపోజ్ చేసేసావా? ఆ 7 అవర్స్ మాట్లాడావు ఫోన్? ఫస్ట్ రోజే ప్రపోజ్ చేశా. ఏ రోజైతే నేను కాల్ మాట్లాడానో ఆ రోజే ప్రపోజ్ చేశాను. తను యాక్సెప్ట్ చేసిందా? చేసింది, కొంచెం లేట్గా చేసింది. సరే లవ్ 4 చేస్తాను ఆ టైంలో చేసి. ఓకే, సో ఎలా ప్రపోజ్ చేసావు? నేను నైట్ మొత్తం మాట్లాడి చేస్తావా లేదా అంటే ఇవన్నీ చెప్పుకుంటా ఆ వచ్చా. ప్రపోజ్ కాదన్న, అట్లా కాదు. హాయ్ డార్లింగ్ స్టార్టింగ్ ఈ మెసేజ్, హాయ్ డార్లింగ్. ఏ డార్లింగ్ అంటున్నాడు ఏంది ఇది అని చెప్పేసి నాకు అసలు అర్థం కాల. లవ్ చేస్తావా లేదా అంటే సైకో లాగా, నువ్వు చేస్తావా లేదా, నేను చేస్తున్నా, మీ ఇంటి దగ్గర వచ్చేస్తా, చెయ్యి, నన్ను లవ్ చెయ్యి. చేశారు. తర్వాత చూసి 3 ఆ టైంలో చేశాను. ప్రపోజల్ యాక్సెప్ట్ చేసేసారు, నేను చేసేసాను. అంటే నాకు మంచిగా అనిపించింది. అంటే ఐ లవ్ యూ ఏం చెప్పలేదు? చెప్పానన్న ఐ లవ్ యూ అంటే ఇంకా అంటుంది, ఇంకా రిప్లై రావట్లేదు. చెప్పేది ఒకటి అంటే ఐ లవ్ యూ అనేది, ఇంకా అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయింది. ఇది తీసుకో. సరే, ఒక్కసారి లైవ్లో మా గురించి ఒకసారి ప్రపోజ్ చేయాలా, చేసి వచ్చి చూద్దాం. కూర్చొని చేయమంటారా? సిగ్గు, కూర్చొని చేయమంటారా? ఏ డాన్స్ ఎత్తావేంటి? ఏదన్నా ఒకటి చెప్పి ఐ లవ్ యూ చెప్పాలి, అంత డైరెక్ట్ కాదు. అంటే హార్ట్లో ఉన్న మాట. నువ్వు తనతో ఎలా లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నావు, ఏంటి, తన నుంచి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, మొత్తం ఒక డైలాగ్ లాగా చెప్పి ప్రపోజ్ చేయాలి. నీ ప్రేమ కనిపించాలి అందులో. శివ, ఒక్క రోజులోనే ప్రపోజ్ చేసిన వెంటనే యాక్సెప్ట్ చేసావు. ఐ లవ్ యూ శివ. ఐ లవ్ యూ టూ. ఒక్కరోజు నేను ప్రపోజ్ చేసావు, నేను యాక్సెప్ట్ చేసా, ఐ లవ్ యూ టూ. అంతేనా? అంత సింపులా? ఓకే, మీరు లవ్లో ఉన్నప్పుడు ఇద్దరు ఎప్పుడైనా గొడవ పడ్డారా? ఏ విషయంలో? అమ్మాయి విషయంలో. అంటే తిను హైదరాబాద్కి వచ్చారు, తిను మెసేజ్ చేస్తున్నారు అమ్మాయిల్ని. ఫ్రెండ్స్ లాగా ఫ్రెండ్స్ లానే అన్న. అన్న ఎవరైనా మెసేజ్ చేస్తే నాకు చెప్పేయాలి కదన్నా, నేను లవ్ చేస్తున్నాను కదా ఆల్రెడీ. తను వేరే అమ్మాయి మెసేజ్ చేస్తే నేను ఎలా తీసుకోవాలి చెప్పండి? హాయ్ రా ఫైరోజ్, హాయ్ రా అంటుంది. ప్రపోజ్ చేస్తుంది చాట్లో. తినేం చేశారు, మార్చేస్తున్నారు. అంటే నెంబరే మార్చేస్తున్నారు. సంథింగ్ ఏదో పెట్టున్నారు నెంబరు, పేరు వేరేగా పెట్టేస్తున్నారు. నా దగ్గరికి వచ్చారు, హైదరాబాద్ నుంచి షూట్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏంది ఫోన్ ఇచ్చేస్తారు, నాకు యాజ్ టీజ్ ఇచ్చేస్తారు ఫోన్. ఏంది మెసేజ్ వస్తుంది, హాయ్ రా, లవ్ యూ రా, ఏంద్రా అని చెప్తే చూస్తే మెసేజ్ చేశారు, ప్రపోజ్ చేసేస్తున్నారు. ఆ పిల్ల చేసేస్తుంది, తిని యాక్సెప్ట్ చేయాల. సరే చూసా, తిని కోసం బట్టలు తీసున్నా, ఆ బట్టలు తీసి బయట వేసేసా. కొత్త బట్టలు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నావు, పడేసా. అంటే వస్తున్నారు కదా డాన్స్కి ప్రాక్టీస్ బాగుంటుంది అని చెప్పేసి నేను తీసుకున్న బట్టలు వేసేసా, బయట వేసేసా. వేసిన తర్వాత వెళ్ళిపోయారు. వెళ్ళేసి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ చెల్లెల చేత పంపించారు బట్టలు తీసుకుని, ఆ కింద ఏరుకొని పంపించారు. తను అప్పుడు తిని కూడా వచ్చారు నా దగ్గరికి. వచ్చి లేదు ఇట్లా నేనేం చేయలేదు అని చెప్తే, ఇంకా కొంచెం జర్నీ అయిందన్న 1 వీక్ వరకు, 2 వీక్స్ వరకు అయింది. ఇంకా తర్వాత నేనే సెట్ అయ్యా. 2 వీక్స్ పట్టిందా? ఎలా బతిమలాడుతావు తను మాట్లాడకపోతే? అంటే ఒక్కొక్కసారి మాట్లాడకపోతే నేను కానీ అలిగిపోతాను అన్న. ఒక్కొక్కసారి అలిగిపోయినప్పుడు ఇంకా తర్వాత నేనే బయటికి వెళ్ళేసి వచ్చాం కానీ మళ్ళీ నేనే మాట్లాడతా. ఎంతసేపు ఉంటుండే మీరు గొడవ అయినప్పుడు మాట్లాడుకోకుండా లవ్లో ఉన్నప్పుడు? నేనైతే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అంతే. ఏమైతే 1 డే 2 డేస్ అయినా ఉంటుంది అన్న. అంటే ఎందుకు యాటిట్యూడా? నేను ఎందుకు నా ఇన్స్టా పేరు నేమ్ కూడా యాటిట్యూడ్ ఫస్ట్లో అనింది అనమాట నేను ప్రపోజ్ చేసినప్పుడు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నేనే మార్పించాను పేరు. కాదు సిస్టర్, ఒకవేళ నువ్వు 2-3 డేస్ మాట్లాడవు, ఆయన ఒక 10-15 మినిట్స్ మా అయితే 1 అవర్లో చేసేవాడు కదా. ఒకవేళ ఆయన మొత్తాన్ని చేయకుండా ఉంటే ఫోన్ చూసుకుంటూ ఉండేదానో, ఏంది ఇంకా చేయలేదు? ఇంకా లేదన్నా, 2 డేస్ తర్వాత మళ్ళీ నాకు ఫోన్ వస్తుంది, నేను వెళ్ళిపోతాను అలా ఇలా అంటాను కదా. తర్వాత వేరే వాళ్ళ చేత చెప్పి నాకు ఫోన్ చేయిస్తుంది అనమాట. అంటే వేరే వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండరు, తిని ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని. ఒక వేరే వీళ్ళ ఫ్రెండ్ ఫోన్ తీసుకొని నేను మాట్లాడను కదన్నా, తను ఆ అబ్బాయిలాగా నాతో చాట్ చేసేవారు. తిన్నావా లేదా చేసేవారు. నీకు అర్థమైపోయేది? నాకు అర్థం, ఎందుకంటే వేరే పర్సన్కి ఇంగ్లీష్ రాదు, దీనికే వచ్చి ఇంగ్లీష్. నాకు తెలియదు అన్న. అట్లా మాట్లాడేదండి, అట్లా కొంచెం గొడవలు జరిగాయి, సెట్ అయిపోయింది. ఎప్పుడన్నా కొట్టాడా? లేదన్న. నువ్వు కొట్టావా?
నేను చాలా కొట్టా. ఎందుకు? నేను కానీ కొట్టున్నా. అంటే అప్పుడు కాదన్న, లవ్ లో కాదు, లవ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత. అదే ఎప్పుడొకప్పుడు కొట్టుకున్నారా? సీరియస్ గానా జోక్ లోనా? సీరియస్ గా ఎందుకు? అంటే అదే అమ్మాయిల మ్యాటర్లోనే అన్న. ఎవరో ఒక అమ్మాయి బయటకు వెళ్తే హాయ్ అంటది, ఇంకా అమ్మాయి ఎవరు అని చెప్పి మొత్తం లాగతా. అన్న ఒక అమ్మాయి అంటే చెప్పుకోవచ్చు, చాలా మంది అమ్మాయిలు అన్న. అంత లేదన్న. ఏంది కావాలో వెళ్తా ఉంటే చాలు, హాయ్ ఫైరోజ్, ఫైరోజ్ హాయ్ హాయ్ అంటే నా ముందర అన్న, తర్వాత హాయ్ ఫైరోజ్ నా ముందరే అన్న. నేనుంటే బ్యాక్ సైడ్. ఎందుకు అంత ఫాలోయింగ్ ఈ మనిషికి అక్కడ? ఈయన బాగుంటారండి. బాగుంటాడు అందుకేనా? అలా హై చెప్పినప్పుడు నీ ఫీలింగ్స్ ఏంటి మనసులో? ఏంటి అమ్మాయి మెసేజ్ చేస్తుంది అప్పుడే, బండి మీద వెళ్తున్నప్పుడే తిట్లు. ఓహో అవునా, సరే సరేలే కానీ ఇక అట్లా కోపం వచ్చేది. వెళ్తా ఉంటావు కదా, ఎవరైనా హాయ్ చెప్పారనుకో ఫస్ట్ ఫేస్ చూస్తాను బైక్ పైన వెనకాల, ఎలా ఉంది ఫేస్ అని చెప్పి. మరి అన్న సరే అన్న ఓకే, ఈయన మంది హాయ్ చెప్పవచ్చు అమ్మాయిలు, నాకు తెలిసిన అబ్బాయి హాయ్ చెప్పకూడదు. తెలిసిన ఓకే సరే మీ ఫ్రెండా, ఓకే క్యారీ ఆన్. సరే ఇప్పుడు ఆయనకి అమ్మాయిలు హాయ్ చెప్తే నీకు కొంచెం కోపం వస్తుంది, ఓకే ఫైన్. నీకు తెలిసిన బాయ్స్ నీకు హాయ్ చెప్తే మనోడి ఫీలింగ్ ఏంది? ఓహో ఓకే బాయ్ గుడ్ బాయ్ పో. ఫ్రెండ్ హాయ్ చెప్పాడు, వెళ్ళు మాట్లాడు. మీ లవరా? ఓ నాకు చెప్పలేదు. అవునా అంటే మీ లవర్ కదా ఇప్పుడు చెప్పింది అని. నేను అప్పుడే గొడవ స్టార్ట్. ఆ బండి మీదే మళ్ళీ రావడం, రిటర్న్ అవ్వడం, ఇంటికి దిగుతామో లేదో ఇంకా షీము అని ఇంకా అంతే. ఓకే, మీరిద్దరు ఏమన్నా నిక్ నేమ్స్ పెట్టుకున్నారా? పెట్టుకున్నా. ముద్దు పేరు ఏం పెట్టుకున్నావు? నేను షీము అని చెప్పి పెట్టా. నువ్వు? నేనే పల్లోడు. పళ్ళు ముందుకుంటాయనా? పల్లోడా అంటే మామ అని పిలుస్తాను, ఎక్కువ రేరే అని పిలుస్తాను అన్న. సరే, మీ లవ్ జర్నీ అయితే చాలా బాగుంది, ఫన్నీగా. అది ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగేదే, బట్ మీరు ఇంకా చాలా స్వీట్గా ఉంది, చెప్తుంటేనే చాలా ఫన్నీగా మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే మ్యారేజ్ పెద్ద టాస్క్. లవ్ చేసిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారని గ్యారంటీ లేదు, పెళ్లి చేసుకున్న వాళ్ళు కలిసి ఉంటారని గ్యారంటీ లేదు. ఏదో రకంగా రిస్క్ చేసి పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్లి చేసుకున్నప్పుడు మనం సంతోషంగా ఉంటే వెనకాల బాధపడతారు. సో మీ లైఫ్లో మీరు ఎలా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారా, లేకపోతే అందరిలాగానే యాజ్ యూజువల్గా ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారా? మా ఇంట్లో అయితే ఒప్పుకోలేదన్న, వీళ్ళ ఇంట్లో అయితే ఒప్పుకున్నారు. వీళ్ళ మమ్మీ అయితే ఫుల్ సపోర్ట్, ఈ అబ్బాయి అంటే. ఇంకోటి, మన లవ్ మ్యారేజ్ రివీల్ అవ్వడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఎవరిదో ఒకళ్ళ ఇంట్లో పెళ్లి చేస్తుంటే, రెండోది ఎవరన్నా చూసి ఎక్కడన్నా మనం ఫోన్లో మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు దొరకబడతాయి. నాకు 2 జరిగాయి నా లైఫ్లో. అంటే మా మమ్మీ వాళ్ళ చుట్టాలకి ఇచ్చి చేయాలని మ్యారేజ్, అది 3 years నుంచి నడుస్తుంది. నాకేంటంటే మ్యారేజ్ వద్దు, నాకు సెట్ అవ్వరు, అంటే ఆ పర్సన్ నాకు సెట్ అవ్వరు, నాకు వద్దు, నేను వేరే అబ్బాయిని చేసుకుంటాను అంటే, లేదు వాళ్ళకి ఇచ్చి నేనని మా మమ్మీ, వాళ్ళ చుట్టాలు రిలేటివ్స్. ఇంకా నాకేంటంటే నేను చేయను, నేను చేసుకోనని 3 years 4 నుంచి వస్తూ ఉన్నా. ఇంకా సడన్గా తిన లవ్ స్టార్ట్. అది 3 years నుంచి బ్యాక్ పెట్టేసి నేను సిటీకి వెళ్ళేసేదాన్ని, అంటే ఆ వర్క్ చేసుకునేదాన్ని. ఇంకా తినేందంటే పరిచయం అయ్యారు, ఇంకా తినలో పడిపోయి ఇతనే నా పర్సన్, నేను ఇతనే చేసుకుంటాను అని చెప్పేదాన్ని. సపోర్ట్ మాత్రం మా మమ్మీ చేయలేదు. మా డాడీ చేశారు, అంటే నేను ఒక్కదాన్నే కదా అని మా డాడీ చేశారు, మా తమ్ముడు కూడా చేయలేదు. ఇంకా లవ్ అయిపోయింది, వీళ్ళ ఇంటికి వచ్చాను, 2 days అట్లా ఉన్నాను. వీళ్ళ మమ్మీ బాగానే చూసుకున్నారు, అంటే వర్క్ కోసం వెళ్ళేదాన్ని, వీళ్ళ ఇంటికి జస్ట్ అలా వెళ్ళేసి వచ్చేసేదాన్ని. అప్పుడు వీళ్ళ మమ్మీ సపోర్ట్ చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. మీ ఇంట్లో వాళ్ళకి యాక్సెప్ట్ అయినా మీ లవ్? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 4 members. ఎవరెవరు? అమ్మ, నాన్న, సిస్టర్, నేను. సిస్టర్ మ్యారేజ్ అయిందా? అయిపోయింది. పెద్ద ఆవిడ? నీకంటే పెద్ద? చిన్న. పెళ్ళి అయింది 4 months. ఓకే. 4-5 months. మీ ఇంట్లో? నేను పెద్ద, మా ఇంట్లో 4 members, నేను పెద్ద, మా తమ్ముడు చిన్న. సో ఇంట్లో మమ్మీ తమ్ముడు యాక్సెప్ట్ చేయలేదు, నాన్న యాక్సెప్ట్ చేస్తారు, మీ ఇంట్లో అందరు యాక్సెప్ట్ చేస్తారు. సో వన్ సైడ్ ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇప్పుడు మీ ఇంట్లో ఒప్పుకోలేదు కాబట్టి ఖచ్చితంగా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో వెళ్ళిపోయావా? పెళ్ళి చేసుకొని వెళ్ళారా, వెళ్ళాక పెళ్ళి చేసుకున్నారా? వెళ్ళాక పెళ్లి చేసుకున్నాం. తిను నాకు ఇంట్లో తెలిసిన తర్వాత నాకు వచ్చేసారు మా ఇంట్లో. వీళ్ళ ఇంటికి వెళ్ళాను, మా పిన్నికి అట్లా తెలిసింది. మా మమ్మీ వచ్చేసి తీసుకెళ్ళిపోయారు. నాకు తినే కావాలి, నాకు ఈ అబ్బాయే కావాలి, నేను ఉండలేను, నాకు ఇద్దరే కావాలని చెప్తే తను ఏం చేశారు, సరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను,
నువ్వు రా అంటే నేను ఏమైనా చేసుకుంటానేమో అన్న విధంగా నువ్వు రా పెద్ద పోనీకి పోదా చేస్తాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను. తను ఏం చేస్తారు, ఏం పెట్టి పోషిస్తారు, తనకేం లేదు, తిరుగుతూ ఉంటాడు, డ్యాన్స్ ఫీల్డ్కి వెళ్ళిపోతారు, నీకేం పెడతారు అని చెప్పారు. లేదు నన్ను చూసుకుంటారు, నన్ను బాగానే చూసుకుంటారు అని చెప్పి నేను ఇక సరే అని తీసుకెళ్ళిపోయారన్న. ఒక 3 days అన్నం లేదు ఏం లేదు, ఇక నువ్వు ఏడ్చాను. చాలా అయింది. పెళ్లి చేసుకుంటా అన్న ఇంట్లో అస్సలు ఒప్పుకోలేదు. తర్వాత నేను అన్నం తినట్లేదని మా మామయ్య వాళ్ళందరూ వచ్చేసి నాకు తీసుకెళ్ళిపోయారు, నెల్లూరుకి తీసుకెళ్ళారు. మా మామయ్య వాళ్ళని తీసుకెళ్ళారు. వాళ్ళ ఇంట్లో మాట్లాడించి మ్యారేజ్ చేపిస్తాను, అంతా సెట్ చేస్తాను, ఒక 1.5 year ఆగిన తర్వాత నీకు చేస్తాను అంటే తను కూడా సెట్ అవ్వాలి కదా అని చెప్పి అంటే అట్లా మాట్లాడారు ఏదో మైండ్ సెట్ చేయడానికి. కానీ నాకు మైండ్ లేదు, నేను చేసుకోను, ఈ అబ్బాయినే చేసుకుంటాను అని చెప్పేశాను. ఇంకా సరే 1 day అవుతుంది, 2 days అవుతుంది, 3 days అవుతుంది, నాకైతే చేయట్లేదు, ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. తిన ఫోన్ తీసేసుకున్నారు అందరూ, మా వాళ్ళు తీసేసుకున్నారు. అసలు ఏం రెస్పాన్సిబిలిటీ లేదు, ఏం లేదు. తిన ఫోన్ ఇవ్వట్లా, తినేందో ప్రాక్టీస్కి వెళ్ళాలి, ఏం చేయాలి అర్థం కావట్లా. తినేమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు మా వాళ్ళకి, మా వాళ్ళైతే బెదిరిస్తున్నారు. ఈ అబ్బాయికి ఏమైనా చేస్తే నేను ఒప్పుకోనని చెప్పేసి నేను చెప్పేశా. ఇంకా మా వాళ్ళు ఏం చేయలేదు. ఇంకా అట్లా 3, 4 days, 5 days అవుతుంది. నేను చేయి కోసుకున్నా. ఎక్కడ వాడికి ఫోన్ ఇవ్వండి అబ్బాయికి, లేకపోతే నేను ఒప్పుకోనని చెప్పేసి కోసుకున్నా. ఇచ్చేసారు, ఆ రోజే ఇప్పించేశారు. ఫోన్ ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి జర్నీ సాగుతుంది. ఈ అబ్బాయి ఫోన్ ఇచ్చేశారు, ఈ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇంకా నా దగ్గర ఫోన్ లేదు, దీంతో మాట్లాడాలి, నాకు ఎక్కడికి పంపించట్లా, నేను ఇంట్లోనే. ఇంకా ఒక అమ్మాయి మా ఇంటి పక్కన, మా మామయ్య వాళ్ళ ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి ఫోన్ తెచ్చిచ్చింది. నేను చెప్పాను ఆ సిచ్యువేషన్ ఎలా అని. అప్పుడు ఫోన్ చేశా తనకి. అప్పుడు ఎప్పుడన్నా మా అమ్మమ్మ పాలకెళ్ళేది, మా వదినకు అసలు తెలియదు, ఎవరికి ఏం తెలియదు. అప్పుడు ఫోన్ తీసుకొని సిమ్ తీసుకొని అక్కడ అర్మారా ఉంటుంది పైన, అర్మారా దాపెట్టేదాన్ని, దాపెట్టేసి ఫోన్ మాట్లాడేదాన్ని. 5 o'clockకి తను మా అమ్మమ్మ బయటికి వెళ్ళేది, 5 o'clockకి ఫోన్. తర్వాత స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు 8 o'clockకి ఫోన్. ఒక్క మాట చాలు కదన్నా, గొంతుంటే చాలు. హలో తిన్నా, బాగున్నా, ఏం చేస్తున్నావు. నేను అప్పుడు కూడా మాట్లాడేది కాదన్నా, నేను ఫ్రెండ్స్లో ఉన్నా, బిజీ మళ్ళీ మాట్లాడతా అంటే మళ్ళీ మాట్లాడే నాకు ఛాన్స్ ఎక్కడదే. మళ్ళీ 8, 5 అంటే నువ్వు ఇంత సిన్సియర్ లవ్ చేస్తున్నావు, అంత టాస్క్లో ఉన్నా, నువ్వు ఫోన్లు తెచ్చుకొని దాచిపెట్టుకొని మాట్లాడుతున్నావు, మనోడు పట్టించుకోవాలా? ఎందుకు పట్టించుకున్నట్టు ఫ్రెండ్స్ అన్నా, ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కదా. లేదన్నా అంటే కరెక్ట్గా బిజీలో ఉన్నప్పుడు అలా చేస్తున్నప్పుడు చాలా సార్లు ట్రై చేస్తాను. బిజీ అంటే ఏం చేసేవారు సార్ తెలియక అన్న. అప్పుడు నా సిచ్యువేషన్ ఏందన్నా, 5కి ఫోన్ చేస్తాను తెలుసు అది. ఈయనేందంటే రీల్స్ తీసుకునేది ఫ్రెండ్స్తో వెళ్ళిపోయేవాళ్ళు, బ్యాగ్ తగిలించుకోవడము, బట్టలు వేసుకోవడం, వెళ్ళిపోవడం రీల్స్కి. ఇంకా 8 o'clockకి ఇంకా నేనేం చేయాలి, అప్పుడు ఎదురు చూసేదాన్ని. అప్పుడు ఇంకా ఎక్కువైపోయిందన్న, ఇంకా బయటికి అస్సలు పంపించేవాళ్ళు కాదు. చూసేవాళ్ళు అంటే ఫోన్ ఎక్కడ దాపెట్టింది, ఈ అబ్బాయితో మాట్లాడకుండా ఉండలేదు కదా ఈ పిల్ల, ఎట్లా ఉంటుంది అని చెప్పేసి నాకైతే ఫుల్ టార్చర్ వచ్చేసింది. మా మమ్మీ అరిచేది, ఈ పిల్ల ఉండలేదు కదా అంటే డౌట్ లేకపోయినా క్రియేట్ చేసుకునేవాళ్ళు. ఉండదు ఏం చేశారంటన్నా, నా ఫోన్ తీసేసుకున్నారు కదా, ఒక 1 week తర్వాత ఫోన్ ఇచ్చారనమాట. ఫోన్ అనేది సిమ్ లేదు అందులో. తర్వాత సిమ్ ఏదంటే వాళ్ళు కోపంలో ఇరిచేసారు, అది ఇది అని చెప్పారు. ఓకే డోంట్ వరీ, నేను ఇంకో సిమ్ తీసుకుంటాను, సేమ్ అదే నెంబర్ పైన ఇంకో సిమ్ తీసుకొని కాల్ చేశా. సిమ్ తీసుకోగానే కాల్ చేశాను అనుకుంటా, కాల్ చేయగానే ఇంకా మళ్ళీ అక్కడి నుంచి రికవర్ అయింది. ఫొటోస్ అన్ని డిలీట్ చేయించేసారన్న. మళ్ళీ తినేం చేశారు, రీసెంట్ లో ఉంటాయి కదా, ఆ ఫొటోస్ అంటే రప్పించుకున్నారు మళ్ళీ. వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఫోన్ లో ఫొటోస్ వరకు డిలీట్ చేశారు, రీసైకిల్ అయితే చూడలేదు అనమాట. నేను మళ్ళీ రీసైకిల్కి వెళ్ళి మళ్ళీ రికవరీ కొట్టాను. ఓకే, అలా జరిగింది. ఫైనల్ గా మీ ఇంట్లో నీకు బాగా బందీ చేసేసారు, వదలలేదు. మళ్ళీ ఎలా వెళ్ళిపోయావు ఆయన దగ్గరికి? అంటే మా అత్త పిల్లడికి స్కూల్ వదలడానికి వెళ్ళింది. అంటే ఆ రోజు ఒక 2 days ముందల మా మమ్మీ గట్టిగా కండిషన్ పెట్టేశారు, మా కూతురికి ఎక్కడ పంపించకండి, బయటకు కూడా పంపించకండి, కిందకు కూడా పంపించకండి, అట్లానే ఉండాలి ఇంట్లో, నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పేశారు. సరే అని చెప్పేసి ఇది అవ్వట్లేదు అని చెప్పి నేను 8 o'clock 8:30 ఆ టైంలో ఫోన్ చేశాను దీనికి. ఇక్కడ ఫుల్ టార్చర్ అయిపోయింది. అంటే టార్చర్ అంటే కొట్టడం అది కాదన్న,
ఫోన్ మాట్లాడనివ్వకుండా, బయటికి వెళ్ళకుండా, కలవనియకుండా, ఏ రెస్పాన్స్ లేకుండా. అదే ఒకటే ప్రశ్న అన్న, చేస్తుంది 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 లవ్ చేస్తుంది ఈ అబ్బాయికి అని చెప్పి ఫుల్గా ఉండేది. తర్వాత నేనైతే ఫుడ్కి వెళ్ళారు, టిఫిన్కి వెళ్ళారు, స్కూల్కి వదిలిపెట్టడానికి వెళ్తే నేనప్పుడు ₹1 తీసుకోలేదన్న ఇంట్లో నుంచి. నేను వెళ్ళాను, ఎలా ఇంట్లో నుంచి అక్కడి నుంచి వచ్చాను నెల్లూరుకి, అట్లానే వెళ్ళిపోయా. ₹1 తీసుకోవాలా. నేను కాల్ చేసా నైట్ 10:30కి అనుకుంటా, 10:30కి కాల్ చేసి ఇలా రేపు వచ్చేసి నెల్లూరుకి వెళ్ళిపోదాం అనింది. ఏం సడన్గా ఏం అర్థం కాలంటే మా ఇంట్లో మ్యారేజ్ చేసేస్తున్నారు, ఒప్పించేస్తున్నారు వాళ్ళని అనింది. అవునా, సరే సరే నేను మార్నింగ్ కాల్ చేస్తాను అని చెప్పి నేను ఆ రోజు నైట్ మొత్తం నిద్రపోకుండా ఇంకా అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోయాం. అన్న 8:30కి అట్లా చేశాను. మళ్ళీ 10కి ఒకసారి చేశాను. అంటే మా ఇంట్లో ఎవరు లేరు, మా మామయ్య వాళ్ళు లేరు. అప్పుడు నేను ఒక 2 days ముందలే మా మామయ్య ఇన్స్టా ఉన్నింది పెద్ద ఫోన్, దానిలో నుంచి లొకేషన్ పెట్టా. లొకేషన్ తెలియదు కదన్నా, పెట్టాను. అప్పుడు పక్కన రోజు వచ్చేసారు, వచ్చేసి చూసుకుని వెళ్ళిపోయారు. తర్వాత నెక్స్ట్ డే వచ్చి ఇంకా ఫోన్ చేశాను, వెళ్ళాను. మా అత్తయ్య ఓ మీ లవర్ కదా అంటే చూసింది దూరం నుంచి, ఎవరు లవర్ కదా అంటే బ్యాగ్ తీసుకుని వచ్చున్నారు స్కూటీలో. ఓ ఏంది బ్యాగ్ తీసుకొచ్చారు అంటే షూటింగ్కి వెళ్తున్నారు, బెంగళూరు షూటింగ్కి వెళ్తున్నారు అని చెప్పి నేను చెప్పా. అవునా అని చెప్తే ఇంకా సర్లే అని చెప్పి మాట్లాడు, నాకు మీ మామయ్య కుట్టేస్తారు నాకు తెలియదు అని చెప్తే తను వెళ్ళిపోయాడు, ముందుకు వెళ్ళిపోయారు, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయారు. తినేం చేసింది మా అత్తయ్య లోపలికి వెళ్ళింది అంతే, నేను స్కూటీ మీద ఎక్కడం వెళ్ళిపోవడం అంతే డైరెక్ట్ గా. వెళ్ళిపోయి 3 days దాకా రాలే. ఇప్పటికి కూడా బాబు అసలు చాలా మా అత్త చాలా ఫేస్ చేస్తుంది, అంటే నన్ను మా అత్తే పంపించినట్టు ఫేస్ చేస్తుంది. బుచ్చికి తీసుకెళ్ళిపోయారు తిన డైరెక్ట్ గా. బుచ్చికి వెళ్ళే దారిలో రిజర్వర్ ఉంది, అక్కడ కాల్ చేశారు మా వాళ్ళకి, వీళ్ళు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తారు అని చెప్పేసి నేనే కాల్ చేశాను అనమాట. ఇక్కడికి వచ్చేస్తారేమో అని చెప్పి నేను కాల్ చేసి నేను గూడూరులో ఉన్నాను అని చెప్పి నేనే చెప్పాను. వాళ్ళు మీ పాప వచ్చేసింది నాతో, ఈ పాపని తీసుకెళ్ళిపోతున్నాను, అది మీ గూడూరులో ఉన్నాం ప్రెసెంట్ ఇప్పుడు అని చెప్తే వాళ్ళందరూ గూడూరుకి వెళ్ళిపోయారు. ఆడంతా ఎత్తుక్కుంటుంటే లేరు ఎవరు. తర్వాత మేము బుచ్చిలోనే ఉన్నాం. బుచ్చిలో నుంచి మా దర్గా ఉంది ఏసిపేట, ఆడికి వెళ్ళాము. ఆడికి వెళ్ళేసిన తర్వాత ఒక పెద్ద ఆయన చదివిచ్చారు, అంటే ఇట్లా చేసుకోండి మామూలుగా చెప్పారు. తాళి బొట్టు ఆ గుళ్ళోనే వేసుకున్నాను, కట్టారు. ఆ నుంచి వీళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం. అయితే మీ మ్యారేజ్ అయింది కదా, మీ మమ్మీ యాక్సెప్ట్ చేయలేదు కదా, సో నువ్వు వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకున్నావు కదా, ఇప్పుడు మీ ఫ్యామిలీస్ మాట్లాడుకుంటున్నారా మీతోనే? ఎన్ని మంత్స్ పట్టింది మీ అమ్మ వాళ్ళు మీతో మాట్లాడడానికి? 3 months. 3.5 months. నువ్వే రిక్వెస్ట్ చేసావు కాల్ చేసి? మా డాడీ నెంబర్ చేసేవారు, అంటే నా నెంబర్ తెలుసు మా డాడీకి, తెలిసి ఇంకా ఫోన్ చేశారు. తిన నెంబర్తో చేశా. ఒక్కసారి మా తమ్ముడికి చేశా, అంటే ఆధార్ కార్డు ఉండిందన్న నాది అక్కడ, దాంతో చేశాను. ఇంకా చేస్తే మా డాడీ ఆ నెంబర్ తీసుకొని మా డాడీని అప్రూవ్ చేశారు డైరెక్ట్గా. ఇట్లా నీతో నేను మాట్లాడను అంటే డైరెక్ట్గా అట్లా చెప్పకుండా మాట్లాడను, మళ్ళీ మీ అమ్మ చూస్తే ఇట్లా తిట్టిద్దేమో అని చెప్పి చెప్పేవారు. మళ్ళీ రోజు చేసేవారు కాల్. మా మమ్మీ ముందల వెళ్ళేసి కాల్ చేసి, మా అమ్మ ఉండింది పక్కనే, మా డాడీ ఉంటారు పక్కనే, మా అమ్మ లేనట్టు మా డాడీ కాల్ చేసి మాట్లాడేవాడు, అంటే మా అమ్మ వింటది నా వాయిస్, అట్లా మాట్లాడేది. నా బర్త్డే January 1 కదన్నా, అప్పుడు ఇంకా కలిసిపోయాం. ఏడ్చినా ఎప్పుడన్నా మీ మమ్మీకి వాళ్ళకి వదిలేసి ఉన్నావు కదా 3 months ఫుల్లా? అంటే ఏం గుర్తుకొచ్చేది ఎక్కువ? మా తమ్ముడు అన్న. మాట్లాడేవాడు కాదా మీ తమ్ముడు? 3 నెలలు కష్టపడ్డావా? నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది తల్లి. సరే ఇప్పుడు ఫైనల్గా అయితే కలిసిపోయారు కదా, మరి ఇంకెందుకు ఏడుస్తున్నావు? సో లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందా, లేకపోతే గొడవలు అవే ఉంటాయా? సెటిల్ అయిన తర్వాత చేసుకోవాలన్నా, ఏదైనా సెటిల్ అయిన తర్వాత చేసుకుంటే బెటర్. చాలా ఇబ్బంది పడ్డామన్నా మేము అయితే, లవ్ చేసుకున్నాము, మ్యారేజ్ చేసుకున్నాము, అయితే చాలా ఇబ్బంది పడ్డాము. డబ్బులు లేక ఫస్ట్ 3 months మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మాకు మ్యారేజ్ చేసి అంతా చాలా వరకు 0 దాకా వచ్చేసాం మేము. తర్వాత నేను మళ్ళీ ఇలా ఏసీ మెకానిక్ వెళ్ళేసి మళ్ళీ నేను ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చాను. పూర్తిగా సెట్ అన్న. అయితే నాకు ఒక్క పని చేసేవారు కాదు, మా అత్త చాలా సపోర్ట్ అన్న. మా మమ్మీ మ్యారేజ్ అవ్వక ముందు నాకు ఎలా చూసుకుందో మా అత్త సేమ్ మ్యారేజ్ అయ్యాక కూతురులాగా. ఓకే, అయితే
డబ్బులు లేకుండా పెళ్లి చేసుకుంటే ఇప్పుడు మీకు మీ ఇంట్లో సపోర్ట్ ఉంది కాబట్టి ఫుడ్కి దీనికి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎవ్వరు సపోర్ట్ ఉండదు, ఏదో కొన్ని డబ్బులు తీసుకొని వెళ్తారు. సో మీరు ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ట్రావెల్ అవుతున్నారు, మీరు మ్యారేజ్ లైఫ్ కాబట్టి ఎవరైనా కపుల్స్ మీ ఇలాంటి డిసిజన్ తీసుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? అవసరం లేదని తొందర పడకండి అని చెప్పి ఏదో ఒక మాట చెప్తానన్న. తొందర పడేసి మళ్ళీ ఇబ్బంది పడాలా ఇవన్నీ ఎందుకు, చాలా వరకు ఫస్ట్ ఒప్పించుకోవాలన్నా, 2 సైడ్ ఒప్పించుకోవాలి, సెట్ అవ్వాలి, ఇటు తిన పర్సన్ సెట్ అవ్వాలి, ఇటు నేను సెట్ అవ్వాలి. అంటే నాతో అట్లా సెట్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుని ఒప్పించుకుని మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీ. నీకు ఎప్పుడైనా అనిపించేదా నేను మా అమ్మ వాళ్ళని వదిలేసి ఈయన దగ్గరకు వచ్చా, ఈయన వీళ్ళ అమ్మ నాన్నతో హ్యాపీగా ఉన్నాడు, నన్ను లవ్ చేసాడు, నేను దక్కా, మరి నాకు నా ఫ్యామిలీ మిస్ అయింది కదా అనే ఫీలింగ్స్ వచ్చేటివా నీకు? చూసుకునేవారన్నా. చూడకపోతే వచ్చేది. అంటే నాకు తెలియదు కదా అన్న అప్పుడు, అంటే ఎప్పుడు ఫేస్ చేయలేదు, నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల. తిను ఆ హ్యాపీనెస్, ఆ దగ్గర నుంచి హ్యాపీనెస్ తిని తెచ్చేవారు, అది అటు పోయేది కాదు నా మైండ్. తర్వాత 3 months తర్వాత మా డాడీ ఇంకా వచ్చేసారు, ఓ వీళ్ళు వచ్చేసారు అటు వచ్చేసారు, ఇంకా హ్యాపీ, ఇంకా సెట్ అయిపోయింది. ఇప్పుడంతా ఓకే, ఇప్పుడంతా ఓకే అన్న, బాగానే ఉన్నా. మీది లవ్ మ్యారేజ్ అయింది, సక్సెస్ అయింది కాబట్టి ఓకే. ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో చూస్తున్నారు, న్యూస్ చూస్తున్నారు, వింటున్నారు కదా, ప్రజెంట్ సిచ్యువేషన్లో జెన్యూన్ లవ్ ఉందా? నాకైతే లేదనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు అందరూ చాలా వరకు లవ్లో 90% ఏంటంటే యూజ్ అండ్ త్రోనే ఉంటుంది, తర్వాత ఇంకా 10% ఏంటంటే ఇంకా జెన్యూన్ ఉంటుంది. ఏదో ఒక రకంగా ఇరుక్కోపోతారు, బ్లాక్మెయిలింగ్కో అందరికి తెలిసిపోవడం వల్లనో అలా 10% కూడా చేసుకుంటున్నారు, అంతేగాని ఇష్టంతో కాదు. ఫస్ట్ అనుమానం ఉండకూడదండి, అనుమానంతోనే నేను చాలా గొడవ పెట్టుకునేదాన్ని. నాకు అనిపించింది అండర్స్టాండింగ్ ఫస్ట్ ఉండాలి, అనుమానం ఉండకూడదు తినేం చేస్తున్నారు ఏంది అని. ఇప్పుడు ఆ అనుమానం లేదు కాబట్టి లైఫ్ బాగుంది. అనుమానం ఉంటే కష్టమే. ఓకే, సో మీ అమ్మ నాన్నకి నువ్వు బాధ పెట్టావు కాబట్టి, ఇంటర్వ్యూ ఎలాగో చూస్తారు కాబట్టి, మీ అమ్మ నాన్నకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏముందన్న, బాధ పెట్టినందుకు సారీ. నేను వాళ్ళ చూపించిన అబ్బాయిని చేసుకోలేదు కదా, తనకి ఇంకోసారి ఇంత మంచి లైఫ్ ఇచ్చారు, ఇవ్వరని చెప్పారు, ఇంత మంచి లైఫ్ ఇచ్చారు, నాకు ఇప్పుడు బెటర్గానే ఉంది, దీన్ని అన్నిటికీ సారీ. ఇంకా నేనేం చెప్పలేను, ఏమి ఉంటే ఇస్తానేమో అన్న, చూసుకుంటానేమో కానీ లైఫ్లో కానీ మా అమ్మ నాన్నని వాళ్ళని వదులుకోనన్నా. బాధ పెట్టాను కాబట్టి వాళ్ళని హ్యాపీగా ఉంచాలనుకుంటున్నా, నా ద్వారా ఉంచుతా అంతే. మీ అత్తమ్మకి ఏం చెప్తావు? మా అత్త ఏమైందన్న బంగారం బాగా చూసుకుంటుందన్న. ఇట్లా వచ్చేసింది, ₹1 లేకుండా వచ్చేసింది, ఇట్లా పని చేయట్లేదు, ఇట్లా ఎందుకు చేయాలి, ఆ పిల్ల వేరు కదా, వేరుగా పెట్టేద్దాము అని అస్సలు లేదన్న. వాళ్ళ కూతురు ఎలాగో నేను అలా. ఓకే, నువ్వు మీ అత్తమ్మ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను వాళ్ళతో అంత క్లోజ్గా అయితే నేను మాట్లాడాను ఇప్పుడు. అంటే వెళ్ళడం గమ్ముగా అంటే సరే అంటే తినేద్దాం వచ్చేయడం అంతే. అన్న ఒక నిమిషం, ఎన్నిసార్లు వెళ్ళాం? ఒక 2-3 సార్లు వెళ్ళి ఉంటాం. ఎన్ని ఇయర్స్లో? 3 yearsలో. చెప్పండి అన్న. చెప్పాలి అంటే నేను అక్కడికి ఇష్టం లేదు కాబట్టి పంపాను అంతే. ఇష్టం కాదన్న, మళ్ళీ నేను ఒక్క రోజు వెళ్తే మళ్ళీ ఫోన్ వస్తుంది రా 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 అని, అసలు పంపిరన్న అస్సలు. మా మమ్మీ వాళ్ళైతే రా రా చూసుకోవాలి నిన్ను, రా రా అంటే అస్సలు మీ వెంటే ఉండాలి, ఆయన తీసుకుని వెళ్ళిపోవాలి నువ్వు అంతే. రారు, వర్క్ ఉంది, టైం ఆయన రాడు, నిన్ను పంపించాడు, పోతే ఒక రోజుల్లో ఫోన్ చేస్తాడు. ఆ రేంజ్లో లవ్ చేస్తున్నాడు, మరి అర్థం కావట్లేదు లవ్. ఆ లవ్ కూడా ఎలా అన్నా, తను నా మీద ఎందుకంటే అంత ప్రేమ, వేరే వాళ్ళ ఫ్రెండ్స్తో వీళ్ళ ఫ్రెండ్స్తో నాకు ఫోన్లో మెసేజ్ చేసేవాళ్ళు. అంటే నాకు తెలియదు కదా, ఫోను వాట్సాప్లో మెసేజ్ వచ్చేది హాయ్ అని చెప్పి, అరే ఎవరో మెసేజ్ చేస్తున్నారు, ఈ అబ్బాయి ఎవరో కనుక్కో అని చెప్పి నేను అప్పుడే 2 times 3 times ఇచ్చేసా నెంబర్స్, చేసేది అని. మీరు గొడవ పడ్డప్పుడు బ్లాక్ చేసుకునే వాళ్ళ ఒకరికొకరు? నేను చేసేదాన్ని. చెప్పు ఎందుకు? అంటే నచ్చదు కదా ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో నచ్చదు. తర్వాత ఒక 3 సార్లు తర్వాత ఇంకా 3 days తర్వాత అన్బ్లాక్. మొన్న రీసెంట్గా కూడా బ్లాక్ అన్నా. రీసెంట్గా కూడా? ఇప్పటికి కూడా? ఇప్పుడు లేదన్నా, మొన్న ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా బ్లాక్. ఎందుకు అట్లా?
ఫ్రెండ్స్ తో వెళ్ళిపోయేవారంట. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి బ్లాక్ చేసినాం కదా, ఇంటికి వచ్చి బ్లాక్లోకి వెళ్ళి ఫస్ట్ 12 వరకు రారు. తిప్పితే కొడితే ఇంకా 12 వరకు రారు. సరే ఇవన్నీ పక్కన పెడితే మనోడికి డాన్స్ అంటే చాలా ఇష్టము. ఇప్పుడు ఆల్రెడీ డీ ప్రోగ్రాంలో చేస్తున్నాడు కదా సైడ్ డాన్సర్గా. మరి నువ్వు ఎందుకు తనని డాన్స్కి పంపించడానికి భయపడతావు? అని నేను పంపిస్తాను. పంపిస్తాను అలా ఏం లేదు, కానీ నేనే మ్యారేజ్ కాక ముందు ఏంటంటే 1 month మొత్తం అక్కడే ఉండేవాళ్ళం హైదరాబాద్లోనే చైతన్య మాస్టర్ దగ్గర. కానీ ఇప్పుడు ఏంటంటే మాస్టర్స్ చనిపోయారు, ఇంకా శ్రావణ్ అన్న ఉన్నారు కదా, వాళ్ళు నాకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మొత్తం వాళ్ళే బాగా సపోర్ట్ చేస్తారా? మొత్తం. ఎప్పుడైనా తనకి తీసుకెళ్ళావా షూటింగ్ చూడడానికి? లేదన్న, మొన్న తీసుకెళ్ళమన్నానన్న, అక్కడ అబ్బాయిలు ఉంటారు, అమ్మ వద్దు. మొన్న అన్న రీసెంట్గా నీకు కాల్ చేశారు కదా, అప్పుడు తీసుకెళ్ళలేదన్న. ఇప్పటి వరకు హైదరాబాద్ కూడా ఫస్ట్ టైం రావడం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నార్మల్గా మెసేజెస్ వస్తుంటాయి, కామెంట్స్ వస్తుంటాయి. ఎప్పుడన్నా తనకి లవ్ యూ అని చెప్పేసి మెసేజ్ కామెంట్ వచ్చిందా? లేదన్న, రాలేదు. ఎప్పుడు? పోనీ నీకు వచ్చాయా? నాకు వస్తాయి కానీ నేను పట్టించుకున్నాను. నేను డిలీట్ చేసేస్తానన్న. నేను చూడకముందే డిలీట్ చేసేస్తా ఉంటుంది. చూస్తే మళ్ళీ బాధ. లేదు అన్న, నాకు వస్తే ఒప్పుకోరు, అంటే రాదు అసలు, నాకేం మెసేజ్ రావు, ఇప్పటి వరకు రాలా ఏ మెసేజ్. తినకేందంటే గర్ల్స్ మెసేజ్ చేస్తారు, అంటే నేనేం చేస్తాను, దీని ఐడి కూడా నా దగ్గరే ఉంటుంది, నా ఐడి తన దగ్గర ఉండదు. మొత్తం రిమోట్ నీ చేతిలో ఉంది. నేనేం చేస్తాను అన్న, వచ్చి రాగానే మెసేజ్ హాయ్ ఫైరోజ్ ఎవరైనా కావాలో వాళ్ళైనా వస్తే ఫస్ట్ నేనే చూసేస్తాను, డిలీట్ చేసేస్తాను. అది ఏమైనా లవ్ యూ హాయ్ రిప్లై ఇవ్వండి అంటే డిలీట్, అది కానీ చూడకముందే డిలీట్. ఓకే, సూపర్. ఎనీవేస్ మీరు లైఫ్ లాంగ్ ఇలాగే కలిసి ఉండాలి. నిజంగా చూడడానికి చాలా క్యూట్గా ఉన్నారు, ఒకరికొకరు సెట్ అయింది. కొన్ని లవ్ కపుల్స్ ఉంటాయి, కాకి పక్కన గోరింక ఉన్నట్టు వెరైటీ కపుల్స్ ఉంటాయి, చూస్తే వామిటింగ్ వచ్చేస్తుంది. సో నిజంగా మీరు చాలా బాగున్నారు, ఇద్దరు లైఫ్ లాంగ్ ఇలాగే ఉండండి. నువ్వు మంచిగా సక్సెస్ అవ్వాలి, మీ అత్తమ్మ వాళ్ళకి మీ అమ్మ వాళ్ళకి అందరికి బాగా చూసుకోవాలి. సో సిస్టర్ కూడా ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, బాధపడకూడదు అని చెప్పేసి హార్ట్ఫుల్గా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నా. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న. సో గైస్, ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీళ్ళకి మీ ముందుకు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, లవ్ చేసుకున్న వాళ్ళు ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండరు, ఏదో రకంగా రీజన్గా విడిపోతూ ఉంటారు. సో మనోళ్ళు ఎంచక్క లవ్ చేసుకొని కొంచెం అక్కడక్కడ బాధపడ్డా ఇంట్లో ఫైనల్గా ఒప్పించుకున్నారు, మ్యారేజ్ చేసుకున్నారు. సో ఇంకొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.